ఆదికాండము 41వ అధ్యాయము 16వ వాక్యం మనకు. ఆదికాండం 41:16. ఏమా? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరోతో చెప్పాను. చాలమ్మా. దేవుడు యోసేపుని ఎక్కడ నిలబెట్టాడండి? రాజు ఎదుట నిలబెట్టాడు దేవుడు. అంటే దేవుడు ఒక ఉద్దేశము యోసేపు పట్ల చాలా గొప్పగా ఉంది. అది యోసేపుకి తెలీదు. ఈ దినాల్లో మిమ్మల్ని కూడా మీరు కూడా ప్రార్థించేస్తా ఉన్నారు. మనం అందరం కూడా ఒక మంచి ఉన్నత స్థలంలో మనం ఉండాలి. చదువులో దీవించాలి, ఆరోగ్యంలో దీవించబడాలి, ఆర్థికంగా దీవించబడాలి, మా కుటుంబం అన్ని విషయంలో వర్ధిల్లాలి అని ఒక ఆశ అనేది మనకి ఉంది. ఒక ఆశ అనేది మనకు ఉంది. నువ్వు కూడా గొప్పవారి ఎదుట నిలబడాలి, ఉన్నతమైన స్థలములో నిలబడాలి అనంటే యోసేపుని దేవుడు ఎందుకు రాజు ఎదుట నిలబెట్టాడు? ఎలాగుంటే నిలబెట్టాడండి? ఏ విధమైన క్రియలు యోసేపులో ఉన్నాయో ఆ క్రియలు కానీ నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఉంటే మనల్ని కూడా దేవుడు గొప్పవారి ఎదుట నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుకి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం అంటే కళ చెప్తే దాని భావం చెప్పే ఒక కృపని యేసేపుకి ఉంది. అక్కడ ఫరోకి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ భావం చెప్పడానికి తెగండగాండ్రులను, మాంత్రికుల్ని, జ్యోతిష్కులు అందరిని పిలిస్తే ఆ కళ చెప్తే ఎవ్వరు చెప్పలేకపోయారు. వెంటనే అక్కడ పానదాయకుడు ఒక ఉన్నాడు. ఇతను చెప్పాడు, అయ్యా హెబ్రీ వాడైన ఒక యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను జైల్లో ఉన్నాడు, అతడిని కానీ నువ్వు పిలిపిస్తే అతడు నీ కళకి అర్థము చెప్తాడు అన్నట్టు. ఆదికాండం 41:14 వాక్యం. కాబట్టి అతను త్వరగా ఎక్కడి నుంచి రప్పించారంటే ఆయన్ని చెరపాల నుండి అతన్ని త్వరగా రప్పించను అన్నది. అంటే చెరపాలకి అతను ఎందుకు వెళ్ళాడు? యోసేపు ఏమైనా తప్పు చేసినందుకు యోసేపుని చెరసాల పంపించారేంటి? కాదండి. దగ్గర అణిచేస్తానికి అక్కడ ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ అన్నలు కొన్ని కోతులు వేసి ఐగుప్తులకి అమ్మి వేశారు. ఐగుప్తులకి తీసుకొచ్చిన తర్వాత ఈ మంత్రి అన్నమాట, ఈ పొత్తపరని మంత్రి, ఆ మంత్రికి అతనికి అమ్మి వేశారు. అక్కడ పని చేస్తా ఉన్నాడు. ఈ పొత్తపరు ఒక సాక్ష్యం పలుకుతున్నాడు యోసేపు విషయంలో. ఇతనికి దేవుడు తోడుగా ఉండటం వలన ఇతను రాకముందు నాకేమీ లేదు, ఇతను నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నా ఇల్లు సమృద్ధిగా దీవించబడింది, ఇతను ఎక్కడ పోతే అక్కడ దీవినే అని చెప్పి ఈ పొత్తపరు మంచి సాక్ష్యం పలికి మొత్తము యోసేపు చేతికి అప్పిచ్చేశాడు. కానీ తన భార్య యోసేపు దగ్గరికి వచ్చి పలుమార్లు నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు నాకు పాపం చెయ్యి, నువ్వు నాకు తప్పు చెయ్యి అని ప్రోత్సహిస్తుంటే యోసేపు అన్నాడు, అన్నిటికీ నాకు అప్పగించాడు, నాకంటే పైవాడు ఎవడు లేడు, నేను ఈ విధంగా తప్పు చేయను, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేయనంటే ఈమె పారిపోయాడు అక్కడి నుంచి యోసేపు. ఈ వెంటనే వెళ్ళి ఈ పొత్తపరు దగ్గరికి వెళ్ళి, ఇదిగో హెబ్రీ వాడిని తీసుకొచ్చావు, వాడు నాతో పాపం చేయబోతుంటే ఇదిగో వాడి దగ్గర నుంచి పారిపోయిన దగ్గరికి వచ్చానని చెప్పగానే ఈ పొత్తపరు వెంటనే తన భార్య మాట విని వెంటనే రాజుకు చెప్పి జైల్లో జైలు పట్టించేశాడు. కానీ ఇక్కడ నాకు ఒక గొప్ప విచిత్రం అండి, గొప్ప సాక్ష్యం పలికాడు. ఎవరు? ఈ పొత్తపరు. అంటే ఆడవాళ్ళు ఎంత ప్రభావితం చేస్తారో తెలుసండి. మొగోళ్ళు రెచ్చగొట్టాలంటే మీ తర్వాత అంటే మీరు మామూలు కాదు, బైబిలే చెప్తుంది చాలా ప్రమాదం. బబులు
చాలా ప్రమాదకరమైన వ్యక్తులని చాలా ప్రమాదకర వ్యక్తులని బైబిల్ చెప్తుంటే మీరు కాదండి. కానీ ఎంత గొప్ప సాక్ష్యం పలికాడో, తన భార్య ఏం చెప్పిందో తెలియదు కానీ వెంటనే నమ్మేసి అతను తీసుకెళ్లి జైల్లో వేశారండి. ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆలోచించలేదండి. గుడ్డిగా నమ్మేశారు. ఈ రోజున మీరు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పి బైబిల్ చదివినప్పుడు మీరు ఎంత ప్రభావితం చేస్తారు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు మూర్ఖత్వం కలిగిన స్త్రీ ఇల్లు సంఘాన్ని కట్టాలని మీరే, కూల్చాలని మీరే, కుటుంబం కట్టాలని మీరే, కూల్చాలని మీరే, ఏమంటే గొడవలు పెట్టాలని మీరే, గొడవకి పరిష్కారం కూడా తీసుకొచ్చేది మీరే. ఏదైనా చేయగలుగుతారు. ప్రభావితం భర్తకి మీ అత్తకి గొడవలు పెట్టాలంటే కూడా మనమే. అంత టాలెంట్ తిప్పిస్తారు ఆడవాళ్ళు, మొబైల్ తిప్పి పడేస్తారు. భక్తుడు ఎట్ట తిప్పిందానండి, తప్పు చేసిందామా ఏం చెప్పి ఎంత మోసకరమైన మాటలు చెప్పి జైల్లో వేసేది తెచ్చు. కానీ దేవుని ఒక కృప ఏంటంటే ఏసేపు జైల్లోకి వెళ్ళినా కృంగిపోలేదండి, కృంగిపోలేదు. జైల్లోకి వెళ్ళినా కూడా వేదన పడాలి, దుఃఖపడలేదు. ఏసేపు జీవితంలో దేవుడు ఆశ్రయించబడటానికి కారణం ఏంటంటే ఏసేపుకి దేవుడు తోడుగా ఉంటాడు. మనం చూస్తున్నాం. ఇక జైల్లోకి వెళ్ళి దేవుడు ఒక పరిచయం చేస్తాడండి. అసలు మనమైతే జైల్లో పెడితే ఏ తప్పు చేయకుండా ఒక మాట నేనంటే చాలా కుంగిపోయి 2-3 రోజులు తినక ఏడుతో కూర్చుంటాం ఇంట్లో. కానీ ఏసేపు అయితే అతని జైల్లో పెట్టిన జైల్లో కూడా వెళ్ళి పానదాయక పక్షకాలు 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి మీ ముఖాలు చిన్నబుచ్చుకొని ఉన్నావు, ఏమిది మీకు అని అంటే, మాకు కళ వచ్చింది, దాని అర్థం తెలియట్లేదు. చెప్పు ఆ కళ అంటే అడిగల్లా తీసుకొని ఆ కళ భావం చెప్పేదానండి. ఆ కళ భావం చెప్పేశాడు. అక్కడ చెప్పగానే అప్పుడు అంటున్నాడు వాళ్ళ జీవితంలో అది నెరవేరుకి. అప్పుడు చూడండి, ఆదికాండం 40 అధ్యాయము 14వ వాక్యం. ఆదికాండం 40 అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ నన్ను బయటకు రప్పించుము. జైలు ఎలా మారిపోయిందంటండి, ఇల్లుగా మారిపోయింది. జైలు అధికారి కూడా దేవుడు కటాక్షం కలగ చేశాడు ఏసేపుకి. దేవుడు నీకు తోడుగా ఉంటే చాలండి, దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. నీ మీద ఎన్ని నిందలు మోపినా, నీకు విరోధంగా ఎంతో మంది లేచినా, నీకు దేవుడు తోడుగా ఉంటే ఇంకొక గుంపుని రేపి నీ మీద దేవుడు కటాక్షాన్ని కలగజేస్తాడు. నిన్ను అన్యాయంగా దేవుడు విడిచిపెట్టాడు, అన్యాయంగా విడిచిపెట్టాడు. జైలు కూడా ఎలాగ మార్చేశాడంటండి, ఇల్లుగా మార్చాడు. ఏసేపు అంటున్నాడు, ఈ ఇంట్లో నుంచి నన్ను బయట తీసుకొని రాజుకి చెప్పి అంటున్నాడు. కానీ అతడు రాజు గారికి చెప్పాడండి. చూడు 40 అధ్యాయము 23వ వాక్యం. వాళ్ళు ఏ కళ అయితే చెప్పాడు ఏసేపు, ఆ కళ నెరవేర్చబడిపోయింది. మా పానదాయకుడికి తిరిగి మళ్ళీ ఉద్యోగము దేవుడు ఇచ్చాడండి. అక్కడ ఇచ్చాడు. 41:9. 49 అమ్మ. అప్పుడు పానదాయకుల అధిపతి నేను నా తప్పిదములను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటున్నాడు తప్పిదము? 41:1 చదవమ్మా. 2 ఏళ్లు గడిచిన తర్వాత చాలండి, 2 ఏళ్ళైంది మర్చిపోయాడు. 2 ఏళ్ళైంది మర్చిపోయాడు. ఏసేపు ఎవరు? పానదాయకుడు మర్చిపోయాడు. నేను బయటికి వెళ్ళి నా కళ నెరవేరితే నీకు నేను సహాయం చేస్తానని చెప్పాడు. మర్చిపోయాడండి. ఫరోకి ఒక కళ వచ్చింది. ఆ కళ రాగానే అది అందరిని పిలిచి చెప్తుంటే ఎవరు చెప్పలేకపోతే అప్పుడు అంటున్నాడు పానదాయకుడు, నా తప్పిదమో గుర్తుకొచ్చింది. ఏసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కానీ నువ్వు పిలిపిస్తే అతడు నీ కళకి అర్థం చెప్తాడు అన్నాడు. ఏసేపు
ఏ తప్పు చేయకుండా జైల్లోకి వెళ్ళాడు. ఈ పొతెఫరు ఎవ్రీ దేవుడు అంటే అందరికి ఐగుప్తులు అంటే అసహ్యం కలిగింది. యోసేపు అంటే అసహ్యత కలిగి చేశాడు. రాజు కూడా అసహ్యత కలిగింది. అందరూ ముందు యోసేపుని అవమానపరిచారు. కానీ ఎన్ని అవమానాలు వచ్చినా కూడా యోసేపు కృంగిపోలేదండి. యోసేపు దేవుడు అప్పగిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. కృంగిపోలే. అన్నలు 4 గుంపులతో యోసేపు వేదన పడ్డాడు. ఫస్ట్ వాళ్ళ అన్నలు అతను జైల్లో గోతులో పడేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, బాధపడలేదని. అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు పొతెఫరు దగ్గర నుంచి శోధన, తన భార్య దగ్గర నుంచి శోధన, వానదాయకుడి దగ్గర నుంచి శోధన, మేలు పొందుకొని మర్చిపోయాడు. ఎంతమంది దగ్గర నుంచి వచ్చినా కూడా యోసేపు దేవుడి పని చేయటం మర్చిపోలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయటం యోసేపుకి తెలుసు. ఆ దినాల్లో మనసాక్షి కాలము, బైబిల్ లేదు, దైవ సేవకుడు లేదు, నువ్వు ఇలాగుండాలి అని చెప్పడానికి ఏమి లేదు. కానీ యోసేపు దేవుడి కొరకు ఒక ప్రతిష్ట కలిగి ఉన్నాడు. ఆ దినాల్లో యోసేపుకి బలపరుస్తానికి, ఆదరిస్తానికి కూడా ఎవరు లేరు. ఇలా కూడికలు పెట్టి మిమ్మల్ని దేవుడు ఆదరిస్తున్నట్టుగా ఆ దినములో ఎవ్వరు లేరండి. ఎవరు లేరు. యోసేపుని రాజు ఎదుట దేవుడు నిలబెట్టాడు. ఎందుకు చెప్పనా? యోసేపుని దేవుడు రాజు ఎదుట ఎందుకు నిలబెట్టాడు అంటే యోసేపుకి తగ్గింపు జీవితం ఉందండి. హల్లెలూయా. తగ్గింపు జీవితం. మొట్టమొదటిగా యోసేపుని దేవుడు రాజు ఎదుట నిలబెట్టడం కారణం ఏంటంటే ఎక్కడ కూడా చెడుగా ఎవరి గురించి చెప్పలేదండి. హల్లెలూయా. వాళ్ళ అన్నలు అక్కడే ఉన్నారు, పొతెఫరు అక్కడే ఉన్నాడు, తన భార్య అక్కడే ఉంది. యోసేపు రాజుగా నిలబడినప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పారు. ఆ పోస్టులకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఎవరిని కూడా శిక్షించలేదు. వాళ్ళు వచ్చి, అన్నా తమ్ముడు నన్ను క్షమించంటే, నేను నాకు మేలే చేసావు జైలు పంపించిన వాళ్ళు ఐగుప్తులు అమ్మేసి బాధపడద్దు, నాకు మేలే చేసావు. అక్కడ పొతెఫరు వచ్చి అంటాడు, అయ్యా నా భార్య నాకు మేలే చేశాను నువ్వు జైలుకి వెళ్ళటం వల్ల. ఏమంటాడండి? ఎన్ని మాటలు అంటున్నా, ఈ మాటలు మీరు అనగలుగుతారా? ఈ మాటలు మీరు చెప్పగలుగుతారా? నీ జీవితంలో శోధన, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు మీరు నాకు మేలే చేశారు కీడు అని మనం అనగలుగుతామా? మనమైతే కీడుకి ప్రతి కీడు చేస్తాం, హానికి ప్రతి హాని చేస్తాం, దెబ్బకి దెబ్బ కొడతాం. మనమైతే ఈ రోజు మనం దీవించబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటే కారణం, తగ్గింపు జీవితం లేదు. బ్యాడ్ టాక్ అంటే ఏంటంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటమే మన పని. ఈమె ఇలాంటిది, ఆమె అలాంటిది, ఈయన ఇలాంటాడు, ఈ సేవకుడు ఇలాంటాడు, ఈ వ్యక్తి ఇలాంటాడు, ఈ వ్యక్తి ఇదే మాట్లాడు. మా అత్త ఎలాంటిది, మా ఆయన ఇలాంటాడు, మా మామ ఇలాంటాడు. ఈ మాటలు మాట్లాడినంత కాలము నీవు జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. నువ్వు ఉన్నతమైన స్థానంలో నువ్వు నిలబడలేవు. దేవుడు ఊరికినే యోసేపుని రాజు ఎదుట నిలబెట్టలేదు. యోసేపులో ఏముందండి? తగ్గింపు జీవితం ఉంది ఇక్కడ. హల్లెలూయా. యోసేపు అంటున్నాడు కదా, ఫరో అంటాడు గబగబగా పానదాయకుడు చెప్పగానే త్వరగా యోసేపుని తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టాడు. రాజు ఎదుట నిలబెట్టగానే ఏమంటున్నాడు తెలుసండి? ఫరో అంటాడు, యోసేపు కళ చెప్తాను, దాని భావం చెప్పు అని అనగానే యోసేపు ఏమన్నాడు తెలుసండి? చదమ్మా, 41:16 చదవండి. అది నా వలన కాదు. ఇప్పుడు చూడండి ఏమంటాడు యోసేపు, ఈ కళకి నేను నా వలన కాదు అనగానే ఫరో ఏం చేశాడు తెలుసండి? పానదాయకు వైపు చూశాడు. ఏమయ్యా నువ్వు చెప్పావుగా కళ చెప్తే భావం చెప్తానని, ఈయనేంటి నాకు తెలియదు అంటున్నాడు అనగాని పానదాయకుడు గబగబగా వచ్చి యోసేపు దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వేంటి కలభావం తెలియదు అంటావేంటి? నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగా, నువ్వు నాకు కావాలి అడిగల, నువ్వు నాకు భావం చెప్పిన వాడివి, ఇప్పుడేంటి నాకు తెలియదు అంటే ఏమన్నా యోసేపు, ఇది నేను చెప్పలేను, ఇది దేవుడే నీకు క్షేమకరమైన సమాచారం చెప్తే ఎందుకు చెప్పిన. యోసేపు అక్కడ
తగ్గించుకున్నాడు. కళ చెప్పగానే దాని భావము చెప్పే కృప ఏసేపు ఉంది, ఏసేపుకి ఉంది. కానీ ఇక్కడ ఏసేపు ఇక్కడ దేవుని మహిమ పరుస్తున్నాడు. అక్కడ నా దేవుడు నాకు ఇచ్చిన వరము, ఇది ఎవరిచ్చారో ఈ దేశానికి తెలియాలి, రాజుకి తెలియాలి. ఈ కృపను ఎవరిచ్చారో దేవుడు నాకు ఇచ్చాడు అని తెలియాలి. ఈ రోజు మీకు ఆ తగ్గింపు ఉందా? ఇప్పుడు పాస్టర్ గారే మీకు మంచి పాటలు పాడే త్వర ఉంది, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదు అనుకోనండి, మీరేమంటారు? ఆమెనే పాడేది వాళ్ళేనా? ఆమెకైనా ఇంపార్టెన్స్ ఇచ్చేది, నాకేంటి ఇవ్వట్లేదు. నేను 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 అహం పనిచేస్తుంది. ఏసేపు అంటున్నాడు ఇది నా వల్ల కాదు, ఇది దేవుడు ఏసేపుకి క్షేమకరమైన సమాచారము చెబుతాడు అని చెప్తాడు. ఆ కలంతా అప్పుడు ఏం జరిగింది తెలుసండి? ఎందుకు ఆ మాట అన్నాడండి? ఏసేపు కానీ ఆ కళ చెప్తే ఏసేపు ఐగుప్తు దేశానికి దేవుడుగా అయిపోయాడు. యెహోవా దేవుడు మహిమపరిచేవాడు కాదు, ఇతడికి దేవుడు తోడుగా ఉండటము ఫరో చూసేవాడు కాదు, ప్రజలు చూసేవాడు కాదు. ఏసేపు దేవుడు ఎంత గొప్పవాడో ఆ ఐగుప్తు దేశం మొత్తం తెలియాలి, ఫరోకి తెలియాలి, ఆ దేశ మంత్రులకి తెలియాలి, సెకండ్రగాండ్లకి తెలియాలి, మాంత్రికులకి అందరికి తెలియాలి. ఈరోజు ఒక విషయం చెప్తానండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు మనము సెకండ్రగాండ్ల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మనము అన్ని చూపించుకుంటున్నాము. వాళ్ళకి తెలీదు, జరగబోయేది తెలీదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏం తెలుసండి? జరిగిపోయింది చెప్తారు, ఇప్పుడు ఎట్టకుందో చెప్తారు. నీ ఫ్యూచర్ ఏంటో వాడికి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఈరోజు కానీ మనం ఎక్కడికి వెళ్తారో, నీకు జ్వరం రాగానే ఆ సాయిబుడి దగ్గరికి వెళ్ళి ఒక తాయితీ కట్టించుకుంటాము. ఇల్లు కడితే ఒక స్థలం చూసావంటే పిలిపించుకుంటాము. ఎవరిని? పూజాన్ని పిలిపించుకుంటాం. ఇది బాగానే ఉందా? సిద్ధాంతిని పిలిపిస్తాం, ఇది బాగానే ఉందా? ఇల్లు తీసుకోవచ్చా? ఎట్ట కట్టాలో వాడే ఇస్తాడు ప్లాను, ఎప్పుడు కట్టాలో ఇస్తాడు. స్లాబ్ అయ్యాలంటే వాడు చెప్తాడు. ఆహా, ఇవన్నీ ఆచారాలు. నీ కుటుంబం దీవించబడదు. సేవకుడు ఒక్కడే సేవకుడు. ఏసేపు అడుగు పెట్టిన స్థలమల్లా దేవుడు ఆ ఏసేపుని దేవుని దేవుడు దీవించాడు. సేవకుడు మన ఇంటికి రావటం వలన, దైవ జనుడు మనల్ని పిలిపించుకోవటం వలన మనము ఆశీర్వదించబడతాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ అంత్య దినములో, ఈ దినాల్లో నీ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం నువ్వు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఒక దేవుని చూడాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకు దేవుణ్ణి మహిమపరిచాడు? ఎందుకు మహిమపరిచాడు? 41వ అధ్యాయము మళ్ళొక్కసారి 16వ వాక్యం మనం చదువుదాం. ఏసేపు ఇది నా వలన కాదు, ఇది దేవుడే మరొక క్షేమకరమైన. చూసారా? చాలండి. దేవుడు దేవుడు అని మాట్లాడతాడు. మళ్ళీ 25వ వాక్యం 41:25. అందుకు ఏసేపు ఫరో కలిన కల ఒకటే, దేవుడు తను చేయబోనిది. చూసారు? ఇక్కడ ఏం వాడాడండి? దేవుడు నీకు చేయబోయేది ఫ్యూచర్. నీ ఫ్యూచర్ ఏంటో దేవుడు చెప్పుతున్నాడు ఇక్కడ అంటాడు. తర్వాత 28, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోనిది ఫరోకి చూపించను. ఏంటో చూపించింది? 7 సంవత్సరాలు ఆశీర్వాదము, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, మీరు సిద్ధపడి మీరు జాగ్రత్త పడాలి అని దేవుడు ఆ దేశానికి జరగబోయేది దేవుడు ఫరోకి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 32వ వాక్యమా, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడింది. దేవుని వలన నిర్ణయింపబడింది అంటే ఇక్కడ చిత్ర ఈ 41వ అధ్యాయంలో 5 మార్లు దేవుడు దేవుడు దేవుడు. నేను అనట్లేదు, నా దేవుడే నా దేవుడే నా దేవుడే నా దేవుడే అని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిన తర్వాత దాని భావం అంతా చెప్పేస్తానండి. దానికి జరగబోయేదంతా, ఫ్యూచర్ జరగబోయేదంతా ఆ ఫరో ఎదుట మొత్తం చెబుతుంటే సింహాసనం మీద కూర్చున్నాడు ఫరో. ఏసేపు అక్కడ నిలబడున్నాడు కింద.
వెంటనే ఫరో లెగిసి గబ కిందకి వెళ్ళి యోసేపుని పైకి తీసుకొని వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి అంటున్నాడు, ఇప్పుడు ఫరో ఏం చేస్తున్నాడు అంటే ఒక చక్కటి మాటలు మాట్లాడుతాడండి. 41వ అధ్యాయము 38వ వాక్యం. అతడు తన సేవకులను చూచి, తన సేవకులందరూ అక్కడ అందరూ చూస్తున్నారు, మాంత్రికులు, సెకండ్ కాండ్రులు, మంత్రులు అందరూ చూస్తుండగా ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటాడు. ఏమంటాడు ఇప్పుడు ఫరో? ఏమంటాడు తెలుసా? ఇతని వల్లే ఐగుప్తు దేశం అంతటా ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అంటే ఇతని వల్లే అంటే ఎవరు? ఇతను దేవుడు ఎంత గొప్పవాడో, ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు? ఫరో ఛాలెంజ్ విసిస్తున్నాడు ఇప్పుడు ఐగుప్తు దేశానికి. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే ద్వేషించారో వారి ఎదుట యోసేపుని దేవుడు నిలబెట్టి ఇప్పుడు ఫరో అంటున్నాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి యోసేపు లాంటి వ్యక్తిని, జ్ఞానం కలిగిన వ్యక్తిని, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని ఈ ఐగుప్తు దేశంలో ఒక్కడిని చూపించి చాలు. ఇప్పుడు ఫరో చూడండి, మన దేవుడిని మహిమ పరుస్తాడు ఇక్కడ. హల్లెలూయా. యోసేపు దేవుని కనపరిచినందుకు ఇప్పుడు ఫరో యోసేపు దేవుడిని కనపరుస్తున్నాడు. తర్వాత 39 మరియు ఫరో దేవుడు నీకు తెలియపరచను కనుక ఫరో దగ్గర ఆగి మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను, నీ దేవుడు ఇదంతా తెలియపరచను గనుక నీ వల్లే వివేక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరును లేరంటండి. ఐగుప్తు దేశంలో ఎవరు లేరు నీ అంత వివేక జ్ఞానం. యోసేపు డిగ్రీలు చదివాడా? ఇంజనీర్లు చదివాడా? LKG కూడా చదవాలా? గొర్రెలు కాసుకునేవాడు అంటే ఏ డిగ్రీ చదవాలా? దేవుడు దీవించబడటానికి కారణము యోసేపు తగ్గించుకొని ఉన్నాడు. ఎన్ని కృపావరాలున్నా నాకేమీ లేదు, దేవుడే నీకు మాట్లాడతాడు అని, దేవుడే నీకు క్షేమకరం ఇస్తున్నాడు. అక్కడ నిలబెట్టిన తర్వాత అంటాడు, నీలాంటి వివేక కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తి ఈ ఐగుప్తులో ఒక్కడు కూడా లేడు, మా దేశంలో ఒక్కడు లేడు. నీ దేవుడు ఎంత వాడు గొప్పవాడో. యోసేపు దేవుడే నిజమైన దేవుడు, ఇలాంటి దేవుడు మనం ఆరాధించాలి అని చెప్పి ఒక శాసనం రాసేశారంటే అంటే యోసేపు బతికిన కాలము ఆ దేశంలో యెహోవా దేవుడిని ఆరాధించారు, యేసయ్యని వాళ్ళు ఆరాధించారు. నిన్ను బట్టి అనేక మంది ప్రభువులోకి రావాలి. నిన్ను చూసి నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి, నీ భర్త, నీ అత్త మామూలు, ఇదిగో నీ భర్త నీ భార్యను చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఇదిగో ఈమెకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు నీకు తోడు కావాలి? ఎవరికి తోడు? ఈరోజు ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు ఆశ్రయించబడలేకపోతున్నావు? ఎందుకు దేవుడు నీకు తోడుగా లేడు? ఈ రోజున నీ గర్వం ఈ రోజున ఒకడికి యోసేపుకి మంచి ప్రార్థన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కానీ ఇన్ని గుణాలున్నా దేవుడు దాన్ని బట్టి దీవించలేడు. నువ్వు అంటావు, అయ్యా నేను దినానికి 3 మార్లు ప్రార్థిస్తా, దశంభాగాలు ఇస్తా, ఆదివరకు గుడికొస్తా, మంచిదే, పరిశుద్ధంగా ఉన్నా మంచిదే. నీకు తగ్గింపు ఉందా? నీకు తగ్గింపు కలిగిన జీవితం నీలో ఉందా? తగ్గింపు కలిగిన హృదయం నీలో ఉందా? ఈ రోజున యోసేపులాగా నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? యోసేపుని దేవుడు రాజు ఎదుటి నిలబెట్టాడు. ఈ రోజు దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉన్నారు మీరు? ఈ రోజున అట్టడుగున స్థానంలో మనం ఉన్న అప్పుల్లోనూ, రోగంలోను, దరిద్రతలోను, శాపంలో నలిగిపోతున్నాము. ఈ 2025 సంవత్సరంలో నీ కుటుంబము అనేక పోరాటాలతో, శ్రమలతో కృంగిపోయి ఉంది. ఈ రోజు నువ్వు ఎందుకు ఆశ్రయించబడలేకపోయావు? ఎందుకు నువ్వు దీవించబడలేకపోయావు? నీకు గర్వం లేదు, నీకు తగ్గింపు లేదు. ఒక మాట అంటే పళ్ళు డీ అంటే నువ్వు డీలు కొడతావు, ఒక మాట అంటే 4 మాట్లాడుతున్నావు. నీకు ఎక్కడ దీవించబడతావు? నీకు దీవించబడతావు? ఈ రోజున నీ అత్త గురించి చెడుగా మాట్లాడావా? నీ కుటుంబం గురించి నువ్వు చెడుగా మాట్లాడావా? నీ భర్త గురించి నువ్వు చెడుగా మాట్లాడావా? ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించు. దేవుడు మనలను ప్రేమించి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడ తప్పిపోయాము ఈ 2025 సంవత్సరంలో సరిచేస్తున్నాం. మనకి ఎంతమందికి 2026 సంవత్సరం చూడాలని ఉంది? ఏమంటే
ఎంతమందికి ఉంది 2026 సంవత్సరం నేను చూడాలి అన్న వాళ్ళకి ఎవరు చేయొద్దండి, ఒకసారి చూస్తా. ఏమనలేండి మీరందరూ కూడా పరలోక రాజ్యాన్ని ఎత్తబడతారు. ఎందుకంటే ఇయర్ మారింది, ఇక్కడగా ఉంటది. మనం 2026 సంవత్సరం కోసం కాదు దేవుడు నిన్ను రక్షించింది. నువ్వు నేను చూడాల్సింది ఏంటి తెలుసండి? ఆ నూతన యెరూషలేము, ఆ నూతన సీయోను, ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. అది మనకి కావాలి. ఈ దినాల్లో మనం అందరం కూడా పండగలు ఎంత చక్కగా చేసుకుంటామో, క్రిస్మస్ పండుగ చేస్తాం, న్యూ ఇయర్ పండుగ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం. ఈ పండగలు చేసుకోమని బైబిల్ ఎక్కడ లేదు. మనకి దేవుడు ఏ పండగలు చేసుకోమని దేవుడు చెప్పలేదు. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక పండగ చేయబోతున్నాడు. మధ్యాకాశంలో ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. నువ్వు నేను పెళ్లి కుమారుడిగా సిద్ధపడినప్పుడు, ఆయన కర్పూరం మోగగానే ఉన్న పాటలో మనం సంఘం ఎత్తబడినప్పుడు అక్కడ దేవుడు ఒక గొప్ప విందు చేయబోతున్నాడు. అక్కడ గొప్ప పండుగ అక్కడ జరగబోతుంది. ఈ భూలోకంలో ఉన్న పండుగలు కాదు మనం దేవుడు చేసుకోమంది. మనం ఏం పండుగలు చేస్తున్నాం? భూలోకం జ్ఞాపకం చేసుకో, తప్పు కాదు. ఈ రోజున పండుగ క్రైస్తవులుగా మనము ఉండకూడదు. వండనే ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, మీకు ఆ తగ్గింపు ఉందా? మనకి 2026 వద్దు. మనకి అది వస్తా ఉంటది, పోతా ఉంటే ఆ సంవత్సరాలు మనం ప్రయాణం ఎక్కడికి? అన్నూకి, ఆ సీయోనికి మన ప్రయాణము. మనకి అది కావాలి. మనకి ఇది కాదు. మనకి ఈ దినం నుంచి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఈ దినం నుంచి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళగలుగుతావా? ఈరోజు ఒక సమాధి కార్యక్రమంకి వెళ్ళేసి వచ్చాను. నా భార్య వాళ్ళ అక్కగారు తెల్లారి గట్ల 7 గంటలకు చనిపోయింది. ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆమె అనుకుందా చనిపోయిందని? అనుకోలేదని. ఉదయం చనిపోయింది హాస్పిటల్లో, సాయంత్రం 4కి సమాధి కార్యక్రమం చేసేసారు. నాకు అనిపించింది, టీము ఆ దేహానికి విలువ ఉంది, చనిపోగానే ఆ దేహానికి విలువే లేదు. 2026 కాదు, మనకి ఆ యెరూషలేము కావాలి, ఆ సీయోను మనకి కావాలి. ఈ రాత్రి కాలం దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నువ్వు రాగలుగుతావా ప్రభు దగ్గరికి? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు ఒక సహాయం నువ్వు ఈ రాత్రి చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ఒక కృప నీ మీద అధికంగా ఉంది. చాలా పోరాటాలు నీ కుటుంబంలో కనపడుతున్నాయి. బయటికి నవ్వుతున్నావు, కానీ నీ హృదయంలో చాలా దిగులు, కన్నీరు కనిపిస్తున్నాయి. ఒక పీస్ ఆఫ్ మైండ్ లేదు. అన్ని దినాలుగా సరిగా ప్రార్థనలు కూడా చేసుకోలేకపోతున్నాడు. మంచి మనసు దేవుడికి ఇచ్చాడు. మంచిగా కొంచెం చాలా కన్నీరు కాస్తున్నావు. దేవుడు చెప్తున్నాడు, రాబోయే దినాల్లో దేవుడు నీ జీవితంలో 2 కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఒక విడుదల కార్యం చూస్తావు. నీ హెల్త్ విషయంలో కూడా దేవుడికి మంచి ఆరోగ్యాన్ని, బలమనికి దేవుడు ఒక కృపనికి ఇవ్వబోతున్నానంటున్నాడు. దేవుడు భయపడద్దు. మెరూన్ షర్ట్ వేసుకున్న, టీ షర్ట్ వేసుకున్న కొంచెం తమ్ముడు, నువ్వే దేవుడు ఒక పరిచయం చేయాలి. దేవుడు జగత్పునాది వేయబడక ముందే దేవుడు నేను ఎన్నుకున్నాడు. నిన్ను దేవుడు ఒక మరణం నుంచి కూడా కాపాడాడు. నువ్వు ఫ్యూచర్ నీ సెటిల్మెంట్ విషయంలో నువ్వు చాలా ఆలోచిస్తున్నావు. మంచి మనసు దేవునికి ఇచ్చున్నాడు. ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు నీ కుటుంబంలో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ హృదయంలో చాలా దిగులుంది. ప్రభు చెప్తున్నాడు, భయపడద్దు. నిన్ను ఒక ఏసేపు లాగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాలము దేవుని ఒక నీ మీద తాకట్టు నేను చూస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుని కుడిహస్తాన్ని పట్టుకొని ఉన్నాడు. భయపడదు. ఇదిగో దేవుడు ఒక వెలుగు నీ మీద ఉంది. దేవుడు ఒక కృప నీ మీద ఉంది. భయపడద్దు.